వావ్! ఇద్దరు ఇలా పోటీ పడి మరి బాగా పాడిస్తుంటే మార్కులు వేయడానికి మా జడ్జెస్ కు ఎంత కష్టంగా ఉంటుంది. అందుకే లాస్ట్ రౌండ్ ని చాలా టఫ్ గా పెట్టించాం. బ్రేక్లెస్ సాంగ్ ఈ దెబ్బతో తేలిపోతుంది పోటీలో ఎవరు గెలుస్తారో అనేది. కాకపోతే ఈ రౌండ్ లో ఇద్దరు ఒకేసారి పాడతారు. నాకైతే ఇద్దరు గెలవాలనుంది. ఏ స్నేహ, చూస్తుంటే ఈ కాంపిటీషన్ లో ప్రేమ గెలిచేలా ఉంది. గెలవదని చెప్పాను కదా.
వండర్ఫుల్ ప్రేమ, యూ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ఏ ప్రేమ, నీకేదైనా అయ్యుంటే? మంటలు దగ్గరికి వస్తుంటే అంత ధైర్యంగా ఎలా నిలబడగలిగావు ప్రేమ? నాకు పాట పాడుతున్నంతసేపు ఈ మంటలు కనిపించలేదండి. హాస్పిటల్లో ఉండి నేను గెలవాలని ఆశపడుతున్నా మా నాన్నే కనిపించారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు ప్రేమ పెళ్లి ఆపడానికి కాదు, ఫంక్షన్లో పాటలు పాడుకునేదాన్ని పెద్ద సెలబ్రిటీ చేయడానికే ఈ ప్రోగ్రాం పెట్టించినట్టున్నావు. డ్రైవర్ పోనీ. కంగ్రాచులేషన్స్ ప్రేమ. నీకెవరు ఫోన్ చేస్తున్నారు? హలో హలో ప్రేమ గారు, నేను డాక్టర్ గిరిధర్, హాస్పిటల్ నుంచి. హాస్పిటల్ నుండా? మా నాన్నకి మీ నాన్నగారికి ఏం కాలేదండి, పూర్తిగా క్యూర్ అయిపోయింది. ఆ గుడ్ న్యూస్ చెప్దామనే ఫోన్ చేశాను. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? నిజమమ్మా, మీరు వస్తే ఆయన్ని డిశ్చార్జ్ చేస్తాం. మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. డాక్టర్ ఏమంటున్నారే? నాన్నకి సడన్ గా క్యూర్ అయిపోయిందంటమ్మా. అదేలా అవుతుంది? డాక్టర్ ఇప్పుడు అదే చెప్పారమ్మా. డిశ్చార్జ్ చేస్తాము, వచ్చి ఇంటికి తీసుకువెళ్ళండి అంటున్నారు. పదండి, అందరం హాస్పిటల్కి వెళ్దాం. ఏం పర్వాలేదు డేవిడ్, ఇప్పుడు అంతా బానే ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను బతికిపోయాను అనమాట. నాన్న, అమ్మ ప్రేమ, నేను చనిపోనంట. నేను బతికిపోయాను ప్రేమ. కరుణ, నేను బతికిపోయాను. అల్లుడు, నేను బతికిపోయాను. నన్ను మందుబాటులే వేరు చేసే శక్తి ఎవరికి లేదు. నాన్న, నేను సింగింగ్ కాంపిటీషన్ లో గెలిచాను నాన్న. చూడు. గెలిచావమ్మా అంటే నీ లైఫ్ అంబిషన్ ఫుల్ఫిల్ అయినట్టే కదా. నువ్వు నీ గోల్ రీచ్ అయినట్టే కదా. ఏంటి కరుణ, గుడ్ న్యూస్లన్నీ 1 by 1 అన్ని కట్లు కట్టుకొని వచ్చేస్తున్నాయి. అదేం డాక్టర్, నిన్నటి వరకు అంకుల్ పొజిషన్ క్రిటికల్గా ఉంది, ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు అన్నారు. 48 hours 24 hours అంటూ టెన్షన్ పెట్టారు. ఇప్పుడున్న పలంగా అంకుల్కి ఎలా నయమైపోయింది? అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని వింటుంటాం కదా శివాగ్ని. అంకుల్ విషయంలో కూడా అలాంటి అద్భుతమే జరిగిందేమో. ఏం డాక్టర్? ఎగ్జాక్ట్లీ, నా కెరియర్ లోనే ఇలాంటి కేసు నేను ఎప్పుడూ చూడలేదు. అది కాదు డాక్టర్, ఇట్స్ ఎ మిరాకిల్. వైద్య శాస్త్రంలోనే ఇది ఒక అద్భుతం. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఈ డాక్టర్ ఏంటి ఉన్న పళంగా ప్లేట్ ఫిరాయించాడు? నాలాగే ఎవరైనా డాక్టర్ని ఫోర్స్ చేశారా? ప్రేమ నిజం తెలుసుకొని డాక్టర్తో ఇలా చెప్పిస్తుందా?
అదే నిజమైతే డాక్టర్ని ఫోర్స్ చేసి నేనాడిన డ్రామాని ఇప్పుడే బయట పెట్టేది కదా. అంటే ఈ విషయం ప్రేమకి తెలీదు. మరి ఎవరి డాక్టర్తో ఇలా చెప్పేస్తుంది? నీ డ్రామాకి కట్టెన్ దించింది నేనే శివాగ్ని. ఏదైతేనే అంకుల్ ఏ ప్రాబ్లం లేకుండా కోలుకున్నారు. దట్స్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ. అవునమ్మా, మేం నమ్ముకున్న జీసస్ మాకి సాయం చేశాడు. ప్రేమకి మంచి భవిష్యత్తు కల్పించాడు. ఈయన్ని మాకు దక్కించాడు. ఓకే అంకుల్. అటు ప్రేమ తన గోల్ని రీచ్ అయింది, ఇటు మీరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సో అనుకున్న మాట ప్రకారం ప్రేమ ప్రణయ్ల పెళ్లి జరిపించేద్దాం. రేపేదైనా మంచి ముహూర్తం ఉంటే ఫిక్స్ చేయమని ఇప్పుడే సిద్ధాంత్ గారికి చెప్తాను. వద్దు శివాగ్ని. ఏ అంకుల్? నేను రేపో మాపో చచ్చిపోతానన్నారు కాబట్టి వెంటనే సింపుల్ గా పెళ్లి చేసేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నాకే ప్రమాదం లేదు కదా. ఇప్పుడు ప్రేమ ఎవరమ్మా? మామూలు పెళ్లిలోను ఫంక్షన్లోను పాటలు పాడే ఆర్డినరీ సింగరా? సెలబ్రిటీ. అలాంటి సెలబ్రిటీ పెళ్లి తూతు మంత్రంగా చేస్తావా? ఓ పేదవాడు ఘనంగా పెళ్లి చేసినా అనుమానిస్తారు, గొప్పవాడు సింపుల్ గా పెళ్లి చేసినా అనుమానిస్తారు. అందరికీ ఆ ఛాయిస్ మనం ఎందుకు ఇవ్వాలి? అంటే మీ ఉద్దేశం? అబ్బా, మీ ఇద్దరి పెళ్లి ఒక వారం రోజులు లేట్ అయినా పర్వాలేదు అల్లుడు. మీ ఇద్దరి పెళ్లి గ్రాండ్ గా ధూమ్ ధామ్ గా జరగాలి అల్లుడు. మీ పెళ్లిలో ఈ డేవిడ్ రెచ్చిపోయి డాన్స్ చెయ్యాలల్లుడు. డాన్స్ పెళ్లిలో కాంద్రా, నా నెత్తి మీద చెయ్యి. పెళ్లికి వారం రోజులు లేట్ అయినా పర్వాలేదంట. వీడి సొమ్మేం పోయింది? పాపని ఈలోపే కోర్టులో సబ్మిట్ చేయడానికి అంత టైం లేదే. ఇప్పుడు ఏం చేయాలి? ఏమంటావు అల్లుడు? నేను అన్న దాంట్లో తప్పేమనుందా? లేదులే మావయ్య, మా ఇద్దరి పెళ్లి జరగడం ముఖ్యం, కానీ 4 రోజులు అటు ఇటు అయితే ఏముంది? సరే పదండి, ఇంటికెళ్దాం. రండి. ముందు రండి. టేక్ కేర్. గుడ్ బై. గుడ్ బై. చాలే పదండి, పదండి. ప్రణయ్, ఈ ఏర్పాట్లన్నీ నువ్వే చేయించావు కదా? లేదు శివాగ్ని, నువ్వు గాని. నన్ను దీనికి కటౌట్లు పెట్టించాల్సిన కర్మ నాకేంట్రా? మరి ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చేసినట్టు? ది గ్రేట్ సింగర్ ప్రేమకి మా కాలనీ తరపున హార్ట్లీ వెల్కమ్. ఏంటండి ఇదంతా? మా పక్కింట్లో ఉంటూ తెల్లవార్లు లేస్తే మా మధ్య తిరిగే అమ్మాయి అంత పెద్ద సింగర్ పై గెలిచిందంటే మాకు మాత్రం ఆ సంతోషం ఉండదా? అందుకే ఈ ఏర్పాట్లన్నీ. నువ్వు పాటల పోటీలో గెలిచినందుకు ఇది మా సంతోషం కోసమే అనుకో. త్వరలో పెళ్లి చేసుకోబోయే మీ ఇద్దరికి
మా ఆశీర్వాదం అనుకో. మీ ఇష్టం, రండమ్మా. శతమానం భవతి శతాయో పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. మీ ఏరియాకి ఇంత మంచి పేరు తీసుకొచ్చిన ప్రేమకి మీరంతా ఇచ్చేది ఈ చిన్నపాటి వెల్కమేనా? మరింకేం చేయమంటారండి? ప్రేమ పెద్ద సింగర్ అయింది కాబట్టి రేపటి నుంచి మీ ఏరియాకి టీవీ వాళ్ళు వస్తారు, సినిమా వాళ్ళు కూడా రావచ్చు. ఆ తర్వాత ప్రేమ మీకెవ్వరికి అందకుండా కూడా పోవచ్చు. అందుచేత గ్రాండ్ గా ప్రేమకి సన్మానం ఏర్పాటు చేయిద్దాం. నేను స్పాన్సర్ చేస్తాను. అవును, అదే మంచి ఐడియా. అలాగే చేద్దాం. పైగా ఖర్చు మీరే పెట్టుకుంటామంటున్నారు కదా. ఊరుకోండి పిన్ని, మీరు కూడా ఏంటి శివాగ్ని? నేనేం సాధించానని ఈ సన్మానాలు? రేపు పెళ్ళైన తర్వాత మా ప్రణయ్ని సాధించకుండా ఉండడానికి సన్మానం అనుకో. ఏదేమైనా పెళ్లి కాకుండానే మా ఇద్దరితో మీరు 7 అడుగులు నడిపించారు కాబట్టి మా పెళ్లికి మీరంతా తప్పకుండా రావాలి. ప్రేమని పెళ్లి చేసుకుంటే ఎలాగూ నేను మీ ఏరియా వాడినే అయిపోతాను కాబట్టి మా ఇద్దరితో 7 అడుగులు నడిపించినందుకు గాను మా అక్క లక్ష్మి, బావ విక్టర్ వాళ్ళిద్దరి పేరు మీద మీ అందరికీ ఉపయోగపడేలా ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకోండి. ఏంటి అందరూ అలా సైలెంట్ గా ఉండిపోయారు? అంటే జనరల్గా ఎవరైనా అల్లుడికి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. నా అల్లుడే తిరిగి అందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననేసరికి వీళ్ళందరూ షాక్ అయిపోయినట్టున్నారు. ఏమనుమానం అక్కర్లేదు, మా అల్లుడు గోల్డ్. మీ అందరికీ ఏం కావాలో కోరుకోండి. కోరుకోండి. పిల్లలు ఆడుకోవడానికి చోట్లేదయ్యా. పిల్లలు తెల్లారినప్పటి నుంచి బడిలోనూ బొమ్మలే, ఇంటికొచ్చినా బొమ్మలే. మిషన్ లాగా తయారైపోయారు. మనుషుల్లాగా ఉండటం లేదు. ఓ ఆట లేదు, పాట లేదు, ఖాళీ లేదు. పోనీ ఎప్పుడైనా ఖాళీ దొరికినా ఆడుకోవడానికి చోటే లేదు. అందుకని అర్థమైంది. మీ పిల్లలందరూ సరదాగా ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కావాలి, అంతేగా? నేను ఏర్పాటు చేస్తాను. ఏర్పాటు చేస్తానన్నా.